వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి। ఈ రోజున 15వ తేదీ ఈ నెల 15న వైజాగ్ వేదికగా జరగబోతున్న కాంగ్రెస్ శంఖారావు సభలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతూ ఉన్నారు। ఇప్పటికే షర్మిల కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది పీసీసీ చీఫ్ హోదాలో। ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డిని ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించడం ద్వారా ఏపీలో కూడా కొంతవరకు రేవంత్ ఆకర్షణ శక్తి పనిచేస్తోంది, ఆయన చరిష్మా పనిచేస్తోంది ఎన్నికల్లో అని ఒక అంచనా అయితే వేస్తుంది। ఇక ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రేపు ఏపీలో కూడా అడుగు పెట్టబోతున్నారు, కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా దిగబోతూ ఉన్నారు ఆయన। అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అనుకోవాలి। వన్స్ రేవంత్ రెడ్డి కనుక ఏపీ రాజకీయాల్లో చాలా సీరియస్గా ప్రచారంలోకి దిగినట్లయితే ఆయన ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారా అన్న అంశం కూడా హాట్ టాపిక్ అవుతోంది। ఇదే సమయంలో బీజేపీ జనసేన రెండు ఇటు చూసినట్లయితే టీడీపీ అండ్ జనసేన ఇద్దరు కూడా బీజేపీతో పొత్తుల కోసం రెడీ అవుతున్న పరిస్థితి ఉంది, ఆల్మోస్ట్ పొత్తులు కూడా ఖరారయ్యాయి। మరి ఇదే స్థాయిలో కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి। అయితే ఇక్కడ ఒక లెక్క మాత్రం తెర మీదకి వస్తుంది। గతంలో ఎలాగైతే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కోసం సాయపడ్డారో ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను కూడా 2019 ఎన్నికల సమయంలో రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ ఏ స్థాయిలో హడావిడి చేశారో మనకు తెలిసిందే। సో అదే స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం అంటే తన గురువుగానే భావిస్తూ ఉంటారు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిని। మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా ఇద్దరు ఢిల్లీ వెళ్తూ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా సుదీర్ఘంగా భేటీ కూడా అయ్యారు సమకాలీన రాజకీయాలకు సంబంధించి। సో ఈ క్రమంలోనే అప్పుడు కేసీఆర్ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ అయి ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి హెల్ప్ కాబోతున్నారన్న చర్చ జరుగుతోంది। అందుకు ఒక కారణం కూడా ఉంది, ఎందుకంటే ఈ రోజున అధికారంలో ఉన్న పార్టీనే ఎవరికైనా సరే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే। ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని షర్మిల ఎలా టార్గెట్ చేస్తున్నారో అదే స్థాయిలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్లయితే ఇంకా ఒక ఎక్స్పోజర్ అయితే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది, ఆ విమర్శలు కొంచెం శాంటిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది। సో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఈరోజు అటు టీడీపీకి ఇటు జనసేనకు కూడా లాభించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి। అందుకే ఈ అంచనాలు వేస్తున్న విశ్లేషకులంతా కూడా ఈ రోజున అప్పట్లో కేసీఆర్ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి సీఎం కావడంలో తను చేయి వేశారో రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే ఎంత హడావిడి చేశారో అదే స్థాయిలో ఈ రోజు రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబు నాయుడికి ఏపీ ఎన్నికల్లో లాభం చేకూర్చబోతున్నారు త్రూ షర్మిల ద్వారా అనే చర్చ కూడా జరుగుతూ వస్తోంది। సో ఈ అంశం అయితే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది। అప్పట్లో జగన్ కోసం కేసీఆర్ అయితే ఇప్పట్లో చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి అన్న తీరుగా ఈ ప్రచారం సాగుతూ వస్తోంది। అటు సోషల్ మీడియా వేదికగా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కూడా గత 3 రోజులుగా ఈ ప్రచారం హైలైట్ అవుతూ వస్తుంది। అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక లేక అయితే ఆయన ప్రచారం మరొక ఎత్తుగానే చూడాలి। అయితే ఆయన ప్రచారం టీడీపీకి నిజంగానే అనుకూలంగా మారుతుందా, అటు జగన్తో పాటు చంద్రబాబు నాయుడిని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు టార్గెట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, బట్ ఇదే సమయంలో షర్మిలకి అటు కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డి ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది। గతంలో కేసీఆర్ జగన్కి లాభించినట్లే ఈ రోజు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఎంతవరకు కూడా లాభించే అవకాశం ఉంటుంది రేపటి ఎన్నికల్లో, ఈ అంశాలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి। అందుకే తెలంగాణ సీఎం అయ్యుండి కూడా ఈ రోజున ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారని అనుకోవాలి। సో కేవలం ఒక్క సభకే రేపు వైజాగ్ సభకే ఆయన పరిమితం కాకుండా ఎన్నికల ప్రచారం నాటికి పూర్తి స్థాయిలో ఆయన రంగంలోకి దించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ అయితే భావిస్తుంది। ఇది ఒక తొలి శంఖారావం సభగానే రేవంత్ రెడ్డిని ఇనిషియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది కాంగ్రెస్ హైకమాండ్। సో మరి రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ కూడా రాష్ట్రంలో ఎంతవరకు ఉండబోతుంది ఎన్నికల మీద అన్న చర్చ కూడా జరిగింది। అయితే ఇక్కడే చంద్రబాబు పదే తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంట్రీ ద్వారా చంద్రబాబు నాయుడు గురించి కూడా చర్చ జరుగుతోంది, టీడీపీ భవిష్యత్తు గురించి కూడా చర్చ జరుగుతోంది। ఎందుకంటే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడికి అండ్ రేవంత్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, గురు శిష్యుడి సంబంధాలు అయితే ఉన్నాయి, పార్టీ అధినేత అండ్ దెన్ పార్టీలో నేత అనే సంబంధాల కంటే అందుకు కారణాలు కూడా ఉన్నాయని అనుకోవాలి। సో రేవంత్ రెడ్డి ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఇప్పటికీ గతంలో అది సామాన్య కుటుంబంలో ఆయన పాల్మూరు జిల్లాలోని కొడంగల్లో పుడతం కానీ అక్కడ నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా అటు బీజేపీతో టీఆర్ఎస్తోని సత్సంబంధాలు కానీ ఇక ఓన్గా ఎమ్మెల్సీ సీటును గెలుచుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలిగారు, టీడీపీ నుంచి 2 సార్లు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే కాగలుగున్నారు। ఇక ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఓటుకు నోటు ఇష్యూ తర్వాత ఆయన టీడీపీలో ఇమడలేని పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ నుంచి గుడ్ బై కొట్టున్నారు, కాంగ్రెస్లో చేరడం జరిగింది। కాంగ్రెస్లో చేరిన వెంటనే సీనియర్లు షాల్వార్స్ లాంటి నేతలను కూడా పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చున్నారు। బట్ అదే సమయంలో కాంగ్రెస్లో ఎంతోమంది నేతలు ఆయన వెనక్లాగే ప్రయత్నం చేశారు, కొడంగల్లో ఓటమి లాంటి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఎదురైంది। వీటన్నిటిని తట్టుకుని కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తెచ్చుకుని అక్కడి నుంచి గెలవగలిగారు రేవంత్ రెడ్డి। బట్ అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా ఆయనకి పీసీసీ చీఫ్ని చేయడం జరిగింది। అటు పార్టీలో సొంత పార్టీలో నేతల మధ్య ఒక వర్గపోరు కానీ అటు రేవంత్ రెడ్డి టార్గెట్గా కేసీఆర్ చేసిన రాజకీయాలు కానీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఫైట్లో కాంగ్రెస్ నలిఫై అయిపోయిన తీరు కానీ వీటన్నిటినీ కూడా ఇలాంటి అరాచకాలన్నింటినీ తట్టుకుని రేవంత్ రెడ్డి ఒక్కడే ఈరోజు కాంగ్రెస్ని గెలిపించాడు, ఈరోజు అందుకే తాను ఫలితంగా సీఎం స్థానంలో ఉన్నారు। ఇక ఆయన స్పీచ్ విషయానికి ఆయన వ్యక్తిగత విషయాలకు వచ్చినట్లయితే కూడా
ఎప్పుడు కూడా ఒక మాస్ స్పీచ్తో రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎదుటి ఉంది అటు ముఖ్యమంత్రి అయినా ఎంతటి వాళ్ళైనా సరే తన డెరిగేటరీ కామెంట్స్తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ సమాజం కూడా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంది కూడా. రేవంత్ రెడ్డి చెప్పే మాటల్ని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఒక మాస్ స్పీచ్ కూడా యూత్ కూడా ఫిదా అయిన పరిస్థితి ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే నిజంగానే అందరికీ కూడా ఆసక్తిగానే ఉంటుంది. ఇప్పటికీ సీఎం స్థాయిలో ఉన్న తన మూలాలను మాత్రం మర్చిపోకుండా ఆయన అలాంటి స్పీచ్కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో అలా తనకు ఇండివిజువల్గా ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డికి చాలా యారగెంట్ స్పీచ్ విషయంలో మాత్రం ఒక పేరు ఉంది, మంచి పేరు ఉందని అనుకోవాలి ఆ స్థాయిలో స్పీకర్గా. సో అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏపీలోకి రాబోతూ ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు గురించి కూడా హాట్ టాపిక్. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి శిష్యుడు కావడమే. ఓటుకు నోటు లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ ఆయనకు అండగా నిలబడింది, రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీకి. ఇక అదే స్థాయిలో పార్టీ నుంచి విడిపోయినా కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలే మెయింటైన్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే కామెంట్ వచ్చినప్పుడల్లా దాన్ని ఈజీగా ఆయన యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కూడా. ఎన్నోసార్లు తనకు గిట్టని కాంగ్రెస్ నేతలంతా కూడా ఈయన చంద్రబాబు శిష్యుడు అంటూ కామెంట్ చేసినా రేవంత్ రెడ్డి దాన్ని స్పోర్టివ్గానే తీసుకున్నారు, ఎస్ చంద్రబాబు నాయుడు శిష్యుడిని అని చెప్పి కూడా. సో అలాంటి రేవంత్ రెడ్డిని అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా తెలంగాణలో ఓన్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం కానీ 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్న తీరు అందరికీ తెలిసిందే. అప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది, కేసీఆర్ అనుకో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సమయంలో మొత్తం ఇక్కడ పోటీ చేయొద్దు అంటూ కూడా తెలంగాణలో ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ టీడీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్గా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ కానీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు టర్న్ అయిన పరిస్థితి, ఇంక్లూడింగ్ ఐటీ ఎంప్లాయీస్. ఈరోజు మొత్తం హోల్ అండ్ సోల్ టీడీపీకి ఉన్న అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ ఈరోజు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఫలితం ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయినారు. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానాన్ని రేవంత్ రెడ్డి రూపంలో వాళ్ళు తీర్చుకోవడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన పలు చోట్ల అదే మనకు స్పష్టమవుతుంది. లైక్ ఖమ్మం లాంటి చోట్ల చూసినా కూడా ఒకప్పుడు టీడీపీ కంచుకోట అనబడే ఖమ్మం జిల్లాలో మొన్న కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందంటేనే టీడీపీ కాంగ్రెస్ కలిసి జెండాలు కలిసి అక్కడ ప్రచారం చేశాయన్న సంగతి కూడా మనకు తెలిసిందే. సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. ఇక చూసినట్లయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎక్కడైనా కామెంట్స్ వచ్చినా ఎస్ ఆయన పాలనను కూడా నేను స్ఫూర్తిగా తీసుకుంటానంటూ కూడా ఆయన ఎప్పుడు సాఫ్ట్వేర్లోనే వెళ్తూ వస్తున్నారు. ఇక కేసీఆర్ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళినా ఆ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు లైట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళిద్దరికీ మధ్య సానుకూల సంబంధాలు ఉన్నాయన్న మాట అయితే వాస్తవం. వన్స్ చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఆయన పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాని ఇటీవలే ఢిల్లీ పర్యటనలో ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ఇద్దరు కూడా సుదీర్ఘంగా కూడా మాట్లాడారనే చర్చ వచ్చింది. సో ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 15వ తేదీ వైజాగ్లో సభవేదికగా కాంగ్రెస్ శంకరరావు సభవేదికగా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. అయితే ఇదే మేనిఫెస్టో కూడా ఆయన చేతుల మీదుగా రిలీజ్ కూడా చేయబోతోంది కాంగ్రెస్. ప్రత్యేక హోదా లాంటి అంశాలు, అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యతికరణకు కూడా ఒక తీర్మానం అయితే చేయబోతున్నారు. అనేక కీలక అంశాలను రేవంత్ రెడ్డి మాట్లాడబోతూ ఉన్నారు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంటుందన్న చర్చ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాదు, ఎక్సెప్ట్ బీజేపీ తప్ప. గతంలో సోము వీరాజ్ దగ్గర నుంచి చాలామంది నేతలను చూస్తే. కానీ ఈరోజు అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు షర్మిల లాంటి వాళ్ళు చేసిన విమర్శలకు ఒక శాంటిటీ వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లయితే. ఇటీవల ఆయన ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ కనీసం నేను సీఎం అయినా ఒక అభినందన కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు రాలేదంటూ కూడా మాట్లాడారు. కేసీఆర్ దగ్గరికి స్వయంగా వెళ్ళి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి తన కనీసం అభినందించలేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక ఆవేదనగా మాట్లాడడం జరిగింది. సో ఇట్లాంటి అంశాలు అన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య నిజంగానే గ్యాప్ ఉందని అనుకోవాలి. జగన్ కూడా ఆ స్థాయిలో రేవంత్ రెడ్డిని పక్కన పెడతానికి కారణం కేవలం ఆయన చంద్రబాబుకి ఒక అనుంగు శిష్యుడు అనే పేరు ఉండడం కారణంగానే. ఆ ముద్దర్లన్నింటినీ చెరిపేస్తూ ఈరోజు ఆయన సీఎం స్థానంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంతే స్పోర్టివ్గా రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని తీసుకోలేకపోయినారు. ఆ స్థాయిలో కేసీఆర్ కోసం ఆయనకి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఎన్నికలకు ముందు రోజు కూడా నాగార్జున సాగర్ దగ్గర పోలీసులను పెట్టి ఏ స్థాయిలో హడావిడి చేశారో మనకు తెలిసిందే. సో ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య కూడా గ్యాప్ను పెంచుతూ వచ్చాయి. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి అటు రోజా లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా చూసినట్లయితే లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఇప్పటికే విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డిని, అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కానీ. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ రోజున రేవంత్ ఏపీలోకి ఎంటర్ అవడం ఒక ఎత్తు, వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి విధానాలని టార్గెట్ చేయడం మరొక ఎత్తు అనే చెప్పుకోవాలి. సో అదే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు కానీ పూర్తి స్థాయిలో జనం కూడా ఆయన్ని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ తరపు నుంచి. సో చంద్రబాబు నాయుడుకి ఈ విమర్శలు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే విషయాలు అన్నీ కూడా ఈరోజు టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సో అది అందులో అయితే కొంతమేరకు వాస్తవం కూడా ఉంది. పక్క రాష్ట్ర సీఎం వచ్చి ఇక్కడ చెప్తున్నారంటే జనం కూడా దాన్ని ఓన్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారంటేనే. ఇక మరోవైపు చూసినట్టయితే గతంలో ఇక్కడే ఒక కంపారిజన్ వస్తూ ఉంది. గతంలో ఏదైతే కేసీఆర్ ఓటుకు నోటు అంశాల తర్వాత
కావచ్చు, పలు కీలక ఇష్యూస్లో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని 2018 ఎన్నికల్లో వెళ్ళిన విధానం కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ తన సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో తాను సీఎం అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు మీద హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో. తనతో సహా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులను కూడా ఏపీకి పంపించి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే ఆయన సీఎం కాగలిగారు ఒక భారీ మెజారిటీతో. అంటే అందులో బీజేపీ హ్యాండ్తో పాటు కేసీఆర్ హ్యాండ్ కూడా 90% ఉందనేది కూడా వాస్తవం. ఇప్పటికీ అదే వాళ్ళ మీద ఉన్న విమర్శ కూడా. అందుకే రిటర్న్ గిఫ్ట్ అనే డైలాగ్ కూడా చాలా సీరియస్గా పాపులర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. సో అందుకే మొన్న రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే సైలెంట్గా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా అన్న చర్చ అయితే చాలా హాట్ టాపిక్ అయింది. చాలా సెటర్లు కూడా పడ్డాయి కేసీఆర్ అండ్ కో మీద ఆ విషయంలో. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కోసం అప్పుడు కేసీఆర్ అండ్ కో ఎలాగైతే పనిచేశారో, ఆయన సీఎం చేయడానికి ఈ రోజున ఎలాగైతే పనిచేస్తూ వచ్చారో, ఈ రోజున కేసీఆర్ తన గురువైన చంద్రబాబుని సీఎం చేసేందుకు కూడా ఆ స్థాయిలోనే పనిచేసే అవకాశం ఉందని చర్చ హాట్ టాపిక్ అవుతోంది. అదే సెంటిమెంట్ కూడా కేసీఆర్ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డారో, ఈ రోజు రేవంత్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుకి కూడా ఉపయోగపడుతున్నారన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరి నిజంగానే ఈ ఈక్వేషన్స్ విషయంలో రేవంత్ రెడ్డి స్పీచ్ కానీ, రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోయే విధానం కానీ చంద్రబాబు నాయుడికి ఆ పార్టీకి ఎంతవరకు కూడా రేపటి ఎన్నికల్లో ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న అంశం మాత్రం ప్రస్తుతానికైతే అది ఇంటర్ప్రిట్ అయినప్పటికీ కూడా ఈ అంశంలో మాత్రం టీడీపీ సానుకూలంగానే దీన్ని తీసుకుంటూ వస్తుంది. మరి ఎంతవరకు కూడా రేవంత్ రెడ్డి రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఎసెట్ అవుతారు ఏపీ రాజకీయాలు అన్నది మనం చూడాల్సి ఉంది.